అందరికీ నమస్కారం. అఖండ 2 11th నైట్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. ఎందుకంటే అంతకుముందే తమను, బోయపాటి గారు వీళ్ళందరూ సినిమా గురించి చెప్తుంటే నేను సుదర్శన్ థియేటర్కి వెళ్ళాను, శిరీష్ గారిని కూకట్పల్లి థియేటర్కి పంపించాను, ఇంకా వేరే పిల్లలందరినీ శ్రీరాములకు పంపించాను. అందరం ఒక్క దగ్గర చూడొద్దు, వి నీడ్ ఆల్ రియాక్షన్స్ అని. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము, సూపర్ మ్యాన్లను చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అఖండ క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 58 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు. భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటుంది, చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు, ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్. ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని, ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. సార్ సినిమా రిలీజ్ అయింది, మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఈవెన్ బాలయ్య గారికి, బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే. మొదటి రోజు ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాను, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్. రామ్ లక్ష్మణ్ గారు, మీ ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్. సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ షాట్లో వాడిని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు, బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికీ ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలనే చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. రాజేంద్ర గారు ఒకసారి అన్నారు, మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. ఇవాళ భారతదేశంలో అక్కడ విలన్తో చెప్పిస్తాడు బోయపాటి గారు ఆ సీన్లో. ఫస్ట్ వాళ్ళ విలన్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న మూలాల్లో బిడ్డ పుట్టినప్పుడు పేగుది కట్ చేస్తే దేవుడితోనే లింకేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. ఎంత అద్భుతం! ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, మన దేశం మొత్తం అదే చేస్తాం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన ఇండియాకి ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవుడి గురించి సంబంధించిన అద్భుతంగా కనెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ సినిమాను మేము రిలీజ్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.